Good afternoon, students. Previous class lo మనం when bill is retained by a drawer, గడువు తేదీ వరకు బిల్లు కత్త దగ్గర బిల్లు ఉన్నప్పుడు ఆదరణ పొందితే దాని గురించి మనం నిన్న చెప్పుకోవడం జరిగింది. మీరు అందరూ కూడా ఇంటి దగ్గర యూట్యూబ్లో మీరు చూసుకుంటే అదంతా రావడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం, దాని మీద సంబంధించిన ప్రాబ్లం చెప్తున్నాను, రాసుకోండి. ఆన్ ఫస్ట్ జూలై 2014, on 1st July 2014, Madhu sold goods to Pavan. Madhu sold goods to Pavan for 5,000 rupees. 5,000 rupees on crate. 5,000 rupees on crate, and draw a bill of exchange for 3 months for the same amount. 3 months for the same amount. Pavan accepted the bill and returned it to Madhu. Pavan met his acceptance on maturity. Pass the necessary journal entries in the books of Madhu and Pavan. ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళు ఎక్కించండి. తెలుగు మీడియం వాళ్ళు ఆన్ 1st July 2014 మధు 5,000 రూపాయల విలువ గల సరుకులను అరువుకు అమ్మి అతనిపై అదే మొత్తానికి 3 నెలల గడువు గల బిల్లును వ్రాసినాడు. 3 నెలల గడువు గల బిల్లును వ్రాసినాడు. పవన్ ఆ బిల్లును అంగీకరించి తిరిగి మధుకు పంపినాడు. గడువు తేదీన బిల్లు ఆదరణ పొందింది. మధు మరియు పవన్ పుస్తకాలలో చిట్టాపద్దులు వ్రాయండి. journal entries in the
బుక్స్ ఆఫ్ మధు డ్రాయర్ అండి. ఫస్ట్ మనం ప్రాబ్లం చదువుకోవాలండి. మే 1, 2014 మే 1 మే కాదు కదా, జూలై 1, 2014 మధు సోల్డ్ గూడ్స్ టు పవన్ 5,000 rupees and draw a bill 3 months and draw a bill 3 months for the same amount అన్నది. అంటే జూలై 1, 2014 మధు 5,000 రూపాయలు విలువ సరుకును పవన్కు అమ్మి అతనిపై 3 నెలల గడువు గల బిల్లును రాయడం జరిగింది. ఎవరు సేల్ చేశారు? మధు సేల్ చేశాడు, అంతే కదా. 5,000 రూపాయల సరుకు అరువు కమ్మాడంటే ఎవరు చేశారు? మధు సేల్ చేయడం జరిగింది. మధు ఈజ్ సెల్లర్ అంటే సరుకు అమ్మేవాడు. బిల్ ఈజ్ డ్రాన్ బిల్లు రాసేవాడు. వాడిని ఏమంటారంటే డ్రావర్ అంటే బిల్లుకర్త అంటారండి. ఆ బిల్లును ఎవరైతే యాక్సెప్ట్ చేశాడు? పవన్ యాక్సెప్ట్ చేశాడు. అంటే మధు సరుకును అమ్మితే పవన్ కొనుగోలు చేయడం జరిగింది, బిల్లును అంగీకరించడం జరిగింది. అంటే పవన్ ఏమవుతాడు? డ్రావి బిల్లు స్వీకర్త అవుతాడండి. అప్పుడు తిరిగి పంపించడం జరిగిందండి. డ్యూ డేట్ని బిల్లు హానర్ అయింది అంటే గడువు తేదీని బిల్లు ఆదరణ పొందింది. అప్పుడు మధు మరియు పవన్ పుస్తకాల్లో జర్నల్ ఎంట్రీస్ రాయమని చెప్పడం జరిగింది, చిట్టాబద్దులు రాయమని చెప్పడం జరిగిందండి. అర్థమైందా? ఇప్పుడు మనం ఆ ప్రాబ్లం ఆ విధంగా జరిగింది. ఇది 5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుందండి. మనం ఇప్పుడు జర్నల్ ఎంట్రీస్ రాయాలండి. మీరు ఏం చేస్తారంటే ప్రొఫార్మా అది గీసుకోవాలి మీరు. నేను మామూలుగా చెప్పడం జరుగుతుంది. అర్థమైందండి? జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ మధు డ్రావర్. డ్రావింగ్ బిల్లుకర్త పుస్తకాల్లో చిట్టాబద్దులు. బిల్లుకర్త అంటే ఎవరు? మధు పుస్తకాల్లో చిట్టాబద్దులు. ఇక్కడ బిల్లు స్వీకర్త ఎవరు? పవన్. అంటే పవన్ బ్రాకెట్లో బిల్లు స్వీకర్త పుస్తకాల్లో చిట్టాబద్దులు అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకోవాలండి. ఫస్ట్ మనం ఏం చేశాడు? మధు అనేవాడు 5,000 రూపీస్ గూడ్స్ని క్రెడిట్కి సేల్ చేయడం జరిగిందండి. సేల్ చేశాడు కనుక సేల్ చేసిన దానికి రాయాలండి మనం. 2014 జూలై 1 సేల్ చేయడం జరిగింది. సేల్ చేసినప్పుడు చెప్పాను మీకు, డ్రాయి అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్, బిల్లు స్వీకర్త ఖాతా డెటార్ టు అమ్మకాల ఖాతా. ఇక్కడ డ్రాయి అంటే ఎవరు? పవన్. అంటే పవన్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. పవన్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. being goods sold on credit. పవన్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ ఫస్ట్ ఎంట్రీ అదండి. అరువుకు సరుకు అమ్మినందున. ఇప్పుడు
మధు అనేవాడు సేల్ చేశాడు, పవన్ అనేవాడు ఏం చేశాడు, పర్చేస్ చేయడం జరిగింది. పర్చేస్ చేయడం జరిగింది అంచేత మనం పర్చేస్ చేసిన దానికి రాయాలండి. 2014 జూలై 1 ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేశాడు, డ్రావర్ దగ్గర నుంచి. పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు మధు అకౌంట్. పర్చేజ్ అకౌంట్ డెటార్ టు మధు అకౌంట్ బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్. ఏమండి 2 ఎంట్రీస్ నేను చెప్పడం జరిగింది, మళ్ళీ చెప్తున్నా అన్నమాట. అదేనా ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మధు అండర్ డ్రాయే బిల్ అంటే బిల్లు రాయడం జరిగాడు ఏంటి 3 monthsకి సేమ్ అమౌంట్కి. అప్పుడు బిల్ ఈజ్ డ్రాన్, బిల్లు రాసినప్పుడు అప్పుడు ఆ బిల్లుని పవన్ ఏం చేశాడు, యాక్సెప్ట్ చేశాడు, అంగీకరించాడు కనుక బిల్ ఏమవుతుంది, రిసీవ్ అవుతుందండి. మళ్ళీ సేమ్ డేట్. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు ఎవరు ఇచ్చాడు ఆ బిల్ని, ఎవరి దగ్గర నుంచి వచ్చింది బిల్లు, డ్రావీ దగ్గర నుంచి వచ్చింది. టు డ్రావీ అకౌంట్ అంటే టు పవన్ అకౌంట్. being the bill drawn for 3 months. Being the bill drawn for 3 months. 3 నెలల బిల్లును వ్రాసినందున తర్వాత ఇది బిల్లు రిసీవ్ అయింది. పవన్ ఏం చేయాలి, బిల్లుని పే చేయాలి. ఎవరికి పే చేయాలి, మధుకి. అంచేత 2014 జూలై 1 2014 జూలై 1 అండి. మధు అకౌంట్ డెటార్ టు బిల్స్ పేబుల్ అకౌంట్. మధు అకౌంట్ డెటార్ టు బిల్స్ పేబుల్ అకౌంట్. being the 3 months bill accepted. Being the 3 months bill accepted. అదేంటండి నెక్స్ట్ డ్యూ డేట్ బిల్ ఏమైంది, హానర్డ్ అయింది. అంటే గడువు తేదీన బిల్లు ఆదరణ పొందింది, అంటే బిల్లు మొత్తం వసూలైంది. అదేంటండి డ్యూ డేట్ని అంటే ప్రతి బిల్కి 3 రోజులు అనుగ్రహంగా ఇస్తారండి. 3 నెలల గడువు గల బిల్లు ఇది. ఎప్పుడు రాశారు బిల్ని, జూలై 1 రాశారు. జూలై నుంచి 3 months, జూలై నుంచి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 1 అయింది. 3 days యాడ్ చేయాలి దానికి. ఎవ్రీ బిల్లుకి 3 days గ్రేస్ డేస్ అనమాట అండి. 2014
అక్టోబర్ 4 और बिल अमाउंट అయింది రిసీవ్ అయింది క్యాష్ ఆబ్లిక్ బ్యాంక్ అకౌంట్ డెటార్ అప్పుడు ఏమవుతుంది బిల్ ఈజ్ గోయింగ్ అవుట్ బిల్ వెళ్ళిపోతుంది ఈ దగ్గర నుంచి ఆ బిల్లు మీద డబ్బులు వసూలేని క్యాష్ ఆబ్లిక్ బ్యాంక్ అకౌంట్ క్యాష్ ఆబ్లిక్ బ్యాంక్ అకౌంట్ వీడి దగ్గర బిల్ ఇచ్చేస్తాడు కదా డబ్బులు మనకి డబ్బులు వసూలైన తర్వాత నగదు వసూలైపోయిన తర్వాత being the bill amount received on maturity అదేంటండి డ్యూ డేట్ని బిల్లు హానర్డ్ అయింది అన్నాడు అంటే ఆదరణ పొందిందంటే ఏంటి ఇప్పుడు సరుకు అరువుకి అమ్మాడండి బిల్లు రాశాడండి 3 నెలల తర్వాత బిల్లు మొత్తం వసూలైపోయింది కనుక వసూలైంది రాసుకున్నాడు ఈడేం చేస్తాడు పే చేశాడు బిల్ అమౌంట్ని పే చేశాడు 3 months ఆఫ్టర్ 3 నెలల తర్వాత అంచేత 3 నెలల తర్వాత పేమెంట్ జరిగింది కనుక వీడు పే చేసినట్టు రాయాలండి 2014 అక్టోబర్ 4 అవుతుంది ప్రతి ఎవ్రీ బిల్కి 3 days గ్రేస్ డేస్ అని 3 రోజుల అనుగ్రహ దినాలు అదనంగా ఇవ్వడం జరుగుతుంది బిల్స్ పేబుల్ అకౌంట్ డెటార్ టు క్యాష్ ఆబ్లిక్ బ్యాంక్ అకౌంట్ being the bill amount paid on maturity being the bill amount paid on maturity గడువు తేదీన బిల్లు మొత్తాన్ని చెల్లించినందున ఇదండి ఈ ప్రాబ్లం నిన్న చెప్పుకున్నది మళ్ళీ చెప్పడం జరిగిందండి అమ్మ చూడండి వెన్ బిల్ ఈజ్ డిస్కౌంటెడ్ విత్ ది బ్యాంక్ రాయండమ్మా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వెన్ ది బిల్ ఈజ్ డిస్కౌంటెడ్ విత్ ది బ్యాంక్ నేను చెప్పింది రాయాలి అది బోర్డు మీద కాదమ్మా వెన్ ది బిల్ ఈజ్ డిస్కౌంటెడ్ విత్ ది బ్యాంక్ if the drawer DRAWER if the drawer of the bill is in need of money comma he may choose the option of discounting the bill with his bank maturity
of the bill, maturity of the bill, the bank will deduct. ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. సెకండ్ మోడల్ అండి. when the bill is discounted with the bank, when the bill is discounted with the bank, if the drawer of the bill is in need of money, if the drawer of the bill is in need of money, comma, he may choose the option of discounting the bill with his bank before maturity of the bill. The bank will deduct a small sum of money as discount and pay the remaining amount to the drawer of the bill. Second line lo raskondi. The discount will be calculated at a certain rate of percent per annum on the amount of bill for its unexpired period from the date of discounting up to the maturity. Example, if a bill for 5,000 rupees drawn on March 2014 payable after 3 months is discounted at 12% per annum. On 1st March 2014, the discount will be calculated. ఇప్పుడు తెలుగు మీడియం రాసుకున్నాము. సెకండ్ మోడల్, బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసినప్పుడు బిల్లుకర్తకు సొమ్ము అవసరమైనప్పుడు తన దగ్గర ఉన్న బిల్లును గడువు తేదీకి ముందే
బ్యాంకులో డిస్కౌంట్ చేసి తన ఆర్థిక అవసరాలు తీర్చుకోవచ్చు. బ్యాంకు వారు ఆ బిల్లుపై కొంత నిర్ణీత మొత్తాన్ని డిస్కౌంట్గా తగ్గించి మిగతా మొత్తాన్ని బిల్లుకర్తకు చెల్లిస్తారు. ఇలా తగ్గించిన మొత్తాన్ని డిస్కౌంట్ మొత్తం బిల్లుకర్తకు నష్టంగా భావించబడుతుంది. డిస్కౌంట్ను సాధారణంగా శాతాల్లో చెప్పడం జరుగుతుంది. బిల్లు డిస్కౌంట్ చేసిన తేదీ నుంచి గడువు తేదీ వరకు గల కాలానికి బిల్లు మొత్తం మీద నిర్ణీత శాతంగా డిస్కౌంట్ను లెక్క కడతారు. ఎగ్జాంపుల్, మార్చి 1, 2014 తేదీన రాసిన స్వీకృతి పొందిన 5,000 రూపాయల విలువ గల 3 నెలల బిల్లును అదే రోజు బ్యాంకులో 12% డిస్కౌంట్ చేయబడితే డిస్కౌంట్ను లెక్కించండి. ఇప్పుడు వెన్ ది బిల్ ఈజ్ డిస్కౌంటెడ్ ది బ్యాంక్ అండి, అంటే బిల్లు స్వీకర్త మీద బిల్లును రాయడం జరుగుతుంది. 3 నెలల గడువు ఇచ్చి 3 నెలల తర్వాత కానీ బిల్లు సొమ్ము ఇందుకు వసూలు కాదు. ఈ లోపల బిల్లుకర్తకి డబ్బులు అవసరమైనండి. డబ్బులు అవసరమైతే ఏం చేస్తారంటే ఈ బిల్లుని బ్యాంకులో కట్టడం జరుగుతుందండి. బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బిల్లు మీద కొంత మొత్తాన్ని తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. అలా తగ్గించి ఇవ్వడాన్ని బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేయడం అంటారు. ఎంచేత తగ్గించుతారు? మరి 3 నెలల తర్వాత కానీ బిల్లు అమౌంట్ వసూలు అవ్వదు. అంచేత మరి ముందర ఇచ్చేయడం జరుగుతుంది కదా, అంచేత కొంత మొత్తం తగ్గించడం జరుగుతుంది. దీన్నే బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేయడం అంటారండి. ఉదాహరణకి మీకు డిస్కౌంట్ ఏ విధంగా లెక్కించాలి? డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎగ్జాంపుల్ చెప్పడం జరిగిందండి. మనకి ఎగ్జాంపుల్ చెప్పడం జరిగిందండి. 5,000 రూపాయల బిల్లును మార్చి 1, 2014 రాయడం జరిగింది. 3 నెలల తర్వాత చెల్లించాలన్నాడు. అదే రోజున 12% డిస్కౌంట్ చేయడం జరిగింది. అంటే బిల్ అమౌంట్ ఎంత? 5,000 అండి. బిల్ పీరియడ్ ఎంత? 3 months. 3/12 ఇంటూ 10%.
12% అండి, 10% కాదు, 12%. అంటే 12/100. అదేనండి. బిల్ అమౌంట్ 5,000 అండి. బిల్ పీరియడ్ 3 months. 12% డిస్కౌంట్ చేయడం జరిగిందండి. ఈ 12 క్యాన్సిల్ అయింది. 2 zeros క్యాన్సిల్ అయిందండి. 15 పెట్టి మళ్ళీ చేస్తే 150 రూపీస్ అనమాట. డిస్కౌంట్ ఎంత? డిస్కౌంట్ ఈ విధంగా కాలిక్యులేట్ చేయాలండి. అదేంటండి టుమారో క్లాస్లో చెప్పుకుందాం. ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. సెకండ్ మోడల్ అండి. వెన్ ది బిల్ ఈజ్ డిస్కౌంటెడ్ విత్ ది బ్యాంక్. వెన్ ది బిల్ ఈజ్ డిస్కౌంటెడ్ విత్ ది బ్యాంక్. If the drawer of the bill is in need of money, if the drawer of the bill is in need of money, comma, he may choose the option of discounting the bill with his bank before maturity of the bill. The bank will deduct a small sum of money as discount and pay the remaining amount to the drawer of the bill. Second line lo raskondi. The discount will be calculated at a certain rate of percent for annum on the amount of bill for its unexpired period from the date of discounting up to the maturity. Example, if a bill for 5,000 rupees drawn on March 2014 payable after 3 months is discounted at 12% per annum. On 1st March 2014, the discount will be calculated. ఇప్పుడు తెలుగు మీడియం రాసుకున్నాము.
సెకండ్ మోడ్లో బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసినప్పుడు, బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేసినప్పుడు బిల్లుకర్తకు సొమ్ము అవసరమైనప్పుడు, బిల్లుకర్తకు సొమ్ము అవసరమైనప్పుడు తన దగ్గర ఉన్న బిల్లును గడువు తేదీకి ముందే బ్యాంకులో డిస్కౌంట్ చేసి తన ఆర్థిక అవసరాలు తీర్చుకోవచ్చు. బ్యాంకు వారు ఆ బిల్లుపై కొంత నిర్ణీత మొత్తాన్ని డిస్కౌంట్గా తగ్గించి మిగతా మొత్తాన్ని బిల్లుకర్తకు చెల్లిస్తారు. ఇలా తగ్గించిన మొత్తాన్ని డిస్కౌంట్ మొత్తం బిల్లుకర్తకు నష్టంగా భావించబడుతుంది. డిస్కౌంట్ను సాధారణంగా శాతాల్లో చెప్పడం జరుగుతుంది. బిల్లు డిస్కౌంట్ చేసిన తేదీ నుంచి గడువు తేదీ వరకు గల కాలానికి బిల్లు మొత్తం మీద నిర్ణీత శాతంగా డిస్కౌంట్ను లెక్క కడతారు. ఎగ్జాంపుల్, మార్చి 1, 2014 తేదీన రాసిన స్వీకృతి పొందిన 5,000 రూపాయల విలువ గల 3 నెలల బిల్లును అదే రోజు బ్యాంకులో 12% డిస్కౌంట్ చేయబడితే డిస్కౌంట్ను లెక్కించండి. ఇప్పుడు వెన్ ది బిల్ ఈజ్ డిస్కౌంటెడ్ ది బ్యాంక్ అండి, అంటే బిల్లు స్వీకర్త మీద బిల్లును రాయడం జరుగుతుంది. 3 నెలల గడువు ఇచ్చి 3 నెలల తర్వాత కానీ బిల్లు సొమ్ము ఇందుకు వసూలు కాదు. ఈ లోపల బిల్లుకర్తకి డబ్బులు అవసరమైనాయండి. డబ్బులు అవసరమైతే ఏం చేస్తారంటే ఈ బిల్లుని బ్యాంకులో కట్టడం జరుగుతుందండి. బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బిల్లు మీద కొంత మొత్తాన్ని తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. అలా తగ్గించి ఇవ్వడాన్ని బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేయడం అంటారు. ఇంచేత తగ్గించుతారు, మరి 3 నెలల తర్వాత కానీ బిల్లు అమౌంట్ వసూలు అవ్వదు. అంచేత మరి ముందర ఇచ్చేయడం జరుగుతుంది కదా, అంచేత కొంత మొత్తం తగ్గించడం జరుగుతుంది. దీన్నే బిల్లుని బ్యాంకులో డిస్కౌంట్ చేయడం అంటారండి. ఉదాహరణకి మీకు డిస్కౌంట్ ఏ విధంగా లెక్కించాలి? డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎగ్జాంపుల్ చెప్పడం జరిగిందండి. మనకి ఎగ్జాంపుల్ చెప్పడం జరిగిందండి.
5,000 రూపాయల బిల్లును మార్చి 1, 2014 రాయడం జరిగింది. 3 నెలల తర్వాత చెల్లించాలన్నాడు. అదే రోజున 12% డిస్కౌంట్ చేయడం జరిగింది. అంటే బిల్ అమౌంట్ ఎంత? 5,000 అండి. బిల్ పీరియడ్ ఎంత? 3 months. 3/12 ఇంటూ 10%. 12% అండి. 10% కాదు, 12%. అంటే 12/100. అదేనండి. బిల్ అమౌంట్ 5,000 అండి. బిల్ పీరియడ్ 3 months. 12% డిస్కౌంట్ చేయడం జరిగిందండి. ఈ 12 క్యాన్సిల్ అయింది. 2 zeros క్యాన్సిల్ అయింది. 15 3 పెట్టి మళ్ళీ వేస్తే 150 రూపీస్ అన్నమాట. డిస్కౌంట్ ఎంత? డిస్కౌంట్ ఈ విధంగా కాలిక్యులేట్ చేయాలండి. అదేంటండి టుమారో క్లాస్లో చెప్పుకుందాం.